మాస్టర్తో మాటామంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈ రోజు మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. చిన్నప్పుడు నేను రాజకోట రహస్యం అనే సినిమా చూశాను సార్. ఎక్కువగా వైసీపీ వాళ్ళు పేదలకి పెత్తందారులకి ఒక యుద్ధం జరుగుతుందని అనేవారండి. మరి ఇక్కడ విశాఖపట్నంలో జగన్ కోట రహస్యం దీనిపై ఏమని మాట్లాడతారు? నిజమే, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది పేదలకి పెత్తందారులకి మధ్య యుద్ధం జరుగుతుంది అని చెప్పని ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. పేదలు పెత్తందారులతో యుద్ధం చేశారు. సహజంగానే పేదల సంఖ్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి పెత్తందారులు ఓడిపోయారు. ఆ ఓడిపోయిన తర్వాత మనకి ఫిలిప్పీన్స్లో ఆ నియంత మార్కోస్ ఆయన పారిపోయాడు. ఒకసారి పారిపోయిన తర్వాత వాళ్ళ ఆవిడికి ఎన్ని వేల జతల చెప్పులు ఉన్నాయి, ఎన్ని వేల జతల డ్రెస్సులు ఉన్నాయి అని చెప్పని మొత్తం ప్రపంచం ఇస్తుపోయిన వార్తలు మనం చూసాం. అట్లాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెత్తందారు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన విలాసాలు, వైభోగాలు, ప్రజాధనంతో ఆయన నిర్మాణం చేసుకున్న ప్యాలెస్లు, వీటికి సంబంధించి ఒక్కో వార్త రోజుకొకటి బయటకు వస్తూ ఉన్నాయి. అసలు ఎవరిచ్చారో సలహా ఆశ్చర్యంగా ఉందండి. జగన్మోహన్ రెడ్డి గారికి విశాఖపట్నంలో ఉండే ఒక సన్నాసి ఒక సలహా ఇచ్చాయంట. సన్యాసి కదండి, సన్నాసి. ఆ సన్నాసి చెప్పింది ఏంటి అంటే, విశాఖపట్నంలోనే ఎత్తుగా ఉండే ఋషికొండ మీద మీరు ఒక పెద్ద భవనం కట్టుకోండి, మీ పాదాల క్రింద విశాఖపట్నం ఉండాలి, మీ కంటి ముందు సముద్రం ఉండాలి. అప్పుడు రాబోయే 3 దశాబ్దాల పాటు ఈ రాష్ట్రాన్ని మీరే పరిపాలిస్తారు. మీరు అక్కడ కనుక కాపురం పెట్టి అక్కడి నుంచి కనుక పరిపాలన చేస్తే రాబోయే 3 దశాబ్దాల పాటు ఈ రాష్ట్రాన్ని మీరే పరిపాలన చేస్తారని చెప్పని ఒక సన్నాసి సలహా ఇచ్చాడు. సరే, ఆయనకి ఏం బెనిఫిట్ ఉందా సార్? ఇప్పుడు మరి సహజంగా మనం ఎవరైనా ఒక సలహా ఇచ్చినప్పుడు తృణోపనం ఇస్తాం కదా, ఇస్తామండి. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ సన్నాసికి ఆయనకి తోచిన తృణోపనం ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఎకరం 15 కోట్ల రూపాయలు ఖరీదు చేసే 15 ఎకరాల భూమి, అంటే ఆ భూమి ఖరీదు 225 కోట్లు. దాన్ని ఎకరం 1,00,000 రూపాయల చొప్పున 15 లక్షల రూపాయలకి ఇచ్చేశాడు. మరి అంటే ఆ సలహా ఖరీదు ఆ సన్నాసికి అంత లాభం చేకూర్చింది. కానీ ఆంధ్రప్రదేశ్ పౌర సమాజానికి ఏం లాభం చేకూర్చింది అని లెక్కేసుకుంటే 225 కోట్ల రూపాయల ప్రజల ఆస్తి ఆ సన్నాసికి సంతర్పణైంది. ఈ సలహా పాటించి జగన్మోహన్ రెడ్డి గారు హరిత రిసార్ట్స్ ఉన్నాయి ఆ కొండ మీద. అప్పటికే అవును, ప్రభుత్వానికి సంవత్సరానికి ఒక 8 కోట్ల రూపాయల ఆదాయం సమకూర్చుతున్నాయి. అవి వాటిని కూలగొట్టి ఆ కొండని పర్యావరణ అనుమతులకి మించి తొలిచేసి ఆ కొండ మీద పచ్చగా ఉన్న పచ్చదనం మొత్తాన్ని నరికేసి ఆ కొండని ఒక రకంగా మనం తిరుపతి వెళ్ళొచ్చినప్పుడు బోడిగుండి ఎట్లుంటుందో అట్లా బోడిగుండి చేసేసి ఋషికొండని బోడిగుండి చేశారు. ఆ చేయటమే కాకుండా ఆ తవ్వకాలలో వచ్చిన గ్రావెల్ మొత్తాన్ని కూడా సిఆర్జెడ్, కోస్టల్ రెగ్యులేటరీ జోన్, దాని పరిధి అతిక్రమించి సిఆర్జెడ్ నిబంధనలను ఉల్లంఘించి వాటిని బీచ్లో డంప్ చేశారు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏదో ఇల్లు కట్టుకుంటున్నాడు, కట్టుకుంటే మీకేంటి ఆక్షేపణ అనుకుంటే, ఆయన ఇల్లు కట్టుకుంటే ఎవరికి ఆక్షేపణ లేదు. కానీ అది ప్రభుత్వ భవనాలు, ప్రభుత్వ ఆస్తి, ప్రజాధనంతో నిర్మాణం చేస్తూ ఉన్నాడు. అదే సందర్భంలో పర్యావరణ అనుమతులు ఉల్లంఘించిన పక్షంలో నేను ఎటువంటి చర్యలు తీసుకుంటానని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారే అది పర్యావరణ అనుమతుల ఉల్లంఘన జరిగిందో లేదో తెలియకుండానే ప్రజావేదికని కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మాణం చేసిన ప్రజావేదికని కూల్చేసిన తీరు చూసాం మనం. అనుమతులు లేవు అని చెప్పని. అంటే ప్రభుత్వం నిర్మాణం చేసిన, ప్రభుత్వ కార్యకలాపాల కోసం వినియోగం జరుగుతున్న, తాను మొట్టమొదటిగా అధికారుల సమావేశం ఏర్పాటు చేసిన మందిరాన్ని నెట్టనులున కూల్చేసి ఈనాటికి ఆ శిథిలాలు తీయని జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఓహో, పర్యావరణానికి ఇంతటి ప్రయారిటీ ఇచ్చే నాయకుడు ఈయన కదా, కాబట్టే కదా కడప జిల్లాలో సక్సెస్ఫుల్గా నడుస్తున్న జోవారీ సిమెంట్ని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా మూసేయించాలని ప్రయత్నం చేశాడు.
చిత్తూరు జిల్లాలో 50,000 మందికి ఉపాధి కల్పన చేస్తున్న అమరరాజా బ్యాటరీస్ కంపెనీని దాన్ని కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తోటి మూసేయించాలని ప్రయత్నం చేశాడు. పర్యావరణం పట్ల, ప్రజలకి కాలుష్యం వల్ల జరిగే ఇబ్బందుల పట్ల ఎంతటి కన్సర్న్ ఉన్న నాయకుడు అని చెప్పని ప్రజలు భావించాలని ఆయన ఫీలింగ్. కానీ ఇక్కడ అవేమీ పరిగణలోకి తీసుకోకుండా 452 కోట్ల రూపాయల ఖర్చుతోటి ఒక అద్భుతమైన విలాసవంతమైన ప్యాలెస్ నిర్మాణం చేశారు. పైగా అది ప్రభుత్వ భవనం. అంటే ఆ సన్నాసి చెప్పాడు ఈయన ఒక 30 ఏళ్ళు పరిపాలన చేస్తాడు అని చెప్పని. కాబట్టి రాబోయే 30 ఏళ్ళు నేనే కాబట్టి ఇక్కడ ఉండేది, నేను రేపు గెలవగానే విశాఖపట్నంలోని ప్రమాణ స్వీకారం చేయబోతున్నా కాబట్టి ఆ ప్రమాణ స్వీకారం చేసే సందర్భంగా నేను కాపురం అక్కడ ఉండాలి కాబట్టి నాకు తగ్గ స్థాయిలో నేను, నా సతీమణి, నా బిడ్డలు మా విలాసాలకి తగిన స్థాయిలో, మా లక్షల కోట్ల ఆస్తులకి తగిన స్థాయిలో ఆ హంగు ఆర్బాటు ఉండాలి కదా అని చెప్పని అత్యంత విలాసవంతమైన నిర్మాణాలు చేశారు. ఆ నిర్మాణాలు చేస్తున్న సందర్భంగా కూడా పర్యావరణ ప్రేమికులు, ప్రతిపక్ష పార్టీలు, మీడియా ప్రతినిధులు ఎవరిని ఆ సమీపానికి కూడా రానిలా. ఎందుకు రానివ్వరు? అది ప్రజల డబ్బుతోటి కడుతున్న ప్రభుత్వ భవనమే కదా, చూస్తే వచ్చే నష్టం ఏంటని చెప్పని ఎంతమంది ప్రశ్నించినా సరే అక్కడ దాన్ని పరిశీలించాలి అని చెప్పని ఆలోచనతో ఎవరైనా ఆ ప్రాంతానికి వెళ్తే వాళ్ళని అడ్డుకున్నారు, అరెస్టులు చేశారు, ఆ ప్రాంతాన్ని నుంచి దూరంగా తరలించారు. చివరికి సిపిఐ సీనియర్ నాయకులు నారాయణ గారు ఆయన హైకోర్టు అనుమతితోటి హైకోర్టుకి వెళ్ళారు. ఆయన ఎందుకు చూడనివ్వరు, నేను చూడాల్సిందే, నాకు ఆ హక్కు ఉంది అని చెప్పని. అంటే ప్రభుత్వం ఎందుకు దాపరికం మెయింటైన్ చేస్తుంది? దాపరికం మెయింటైన్ చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏంటి? అక్కడ ఏదో తప్పు జరుగుతుంది. ఏ తప్పు జరగనప్పుడు ప్రతిపక్ష పార్టీలని పరిశీలించడానికి ఎందుకు అనుమతించరు అని చెప్పని ఆయన కోర్టుకు వెళ్తే కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు వాళ్ళు వెంట పెట్టుకొని తీసుకెళ్ళి వాళ్ళు చూపించాలనుకుని చూపించి తీసుకొచ్చారు తప్ప పూర్తి స్థాయిలో పరిశీలన చేయనీలు ఆయన్ని. సరే, గుడ్డిలో మెల్ల అసలు అంతకుముందు ఆ ప్రదేశానికి రానివ్వని దగ్గర నుంచి కొంత మేరకైనా సరే ఆయన్ని ఎంట్రీ కానిచ్చారు కదా అని చెప్పని ఆయన కూడా తృప్తిపడి వచ్చేశారు. ఇప్పుడు ఎన్నికల్లో అధికారం మారింది, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అంటే మీకు గమనించుకుంటే ఎన్నికలకు ముందే దీని మీద చాలా దుమారం చెలరేగింది. ఆ రోజుల్లోనే బాత్రూంలో టబ్కి 26 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు అని చెప్పని, కమోడుకు 15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు అని చెప్పని రకరకాల ఆరోపణలు వచ్చినా సరే దాన్ని ప్రభుత్వం బుల్డోజ్ చేసేసింది. పైగా చాలా సందర్భాల్లో చెప్పింది ఏంటి, అవి టూరిజం డిపార్ట్మెంటు అవసరం రీత్యా నిర్మాణం చేస్తున్నామని చెప్పే ప్రయత్నం చేశారు. తర్వాత రోజా గారు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం నుంచి పరిపాలనా రాజధానిని ఏర్పాటు చేసుకుని ఇక్కడి నుంచి పరిపాలన చేయబోతున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నివాసయోగ్యత కోసం ఒక 3-మ్యాన్ కమిటీని కాన్స్టిట్యూట్ చేశాం. వాళ్ళు ఈ ఋషికొండ భవనాలని జగన్మోహన్ రెడ్డి గారికి నివాసయోగ్యంగా రికమెండ్ చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడే కాపురం ఉండబోతున్నారని కూడా టూరిజం శాఖ మంత్రిగా రోజా గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే శంకులో పోస్తే కానీ తీర్థం కాదు అన్నట్టుగా టూరిజం మంత్రి గారి చేత ఎండార్స్మెంట్ ఇప్పించారు. జగన్మోహన్ రెడ్డి గారి నివాసం కోసమే నిర్మాణం చేశాము అని చెప్పని. అంటే ఇవాళ విశాఖపట్నం పరిపాలనా రాజధాని అని చెప్పని ఏ హోదాతోటి ఏ అధికారంతో ప్రభుత్వం ప్రకటించిందో ఇప్పటికే అగమగోచరమే. ఎందుకనంటే మార్చి 3వ తారీఖు 2022 సంవత్సరం గౌరవ హైకోర్టు అమరావతి మాత్రమే ఏకైక రాజధాని అని చెప్పని ఒక విస్పష్ట తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా సుప్రీంకోర్టు దాని మీద ఇంటర్ ఆర్డర్ ఇవ్వాల. అంటే ఈ రోజుకి గౌరవ హైకోర్టు ఇచ్చిన తీర్పే అమల్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభకి రాజధానులకు సంబంధించిన నిర్ణయం చేసే లెజిస్లేషన్ చేసే అధికారం కూడా లేదని చెప్పని గౌరవ హైకోర్టు తీర్పిచ్చింది. 3 రాజధానులకు సంబంధించిన ప్రతిపాదనలు మేము ఉపసంహరించుకుంటున్నాము అని చెప్పని ప్రభుత్వం స్వయంగా కోర్టుకి తెలియజేయడం జరిగింది. మరి ఇంకప్పుడు మనుగడ లేని ప్రభుత్వ పరంగా ప్రతిపాదనే లేని పరిపాలనా రాజధాని ఎక్కడి నుంచి వచ్చింది? అసలు పరిపాలనా రాజధాని అనే ప్రస్తావనే లేదు ప్రభుత్వం దగ్గర. పైగా ఏ జీవో ఇచ్చారు? ఉత్తరాంధ్ర జిల్లాల సమీక్షా సమావేశాల నిర్వహణ కోసం నైట్ స్టే చేయాల్సిన అవసరం ఉన్న రీత్యా సీఎం గారి క్యాంప్ ఆఫీసు
అని చెప్పని ఒక జీవో ఇచ్చారు. అంటే ఆయన 13 జిల్లాల ఉమ్మడి జిల్లాలకి ముఖ్యమంత్రి. అటువంటప్పుడు 3 ఉత్తరాంధ్ర జిల్లాల కోసం ఒక క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేసే పని అయితే మరి ఇంకా రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాలు ఏం పాపం చేసుకున్నాయి? అక్కడ కూడా క్యాంప్ ఆఫీసులు ఏర్పాటు చేసి ఉండాల్సిందిగా. అంటే ఒక ముఖ్యమంత్రి నైట్ స్టే చేయటం కోసం అంటే ఎన్నిసార్లు పర్యటన చేస్తాడు ఆయన? ఆ పర్యటన చేసినప్పుడు ఈ రోజు దాకా జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రాంతంలో అయినా నైట్ స్టే చేసిన సందర్భాలు ఎన్ని ఉన్నాయి? 5 సంవత్సరాల పాలనా టెన్యూర్లో నైట్ ఒక ప్రాంతంలో స్టే చేసిన సందర్భాలు ఎన్ని ఉన్నాయి? అటువంటి ఇది ఆయన ఉదయం వెళ్ళి సాయంత్రానికి వచ్చేసిన సందర్భాలు చూసాం మనం. అటువంటిది నైట్ స్టే చెయ్యని దానికోసం 452 కోట్ల రూపాయలతోటి, అంటే ఎంత ఖరీదైన నివాసం అది. మనం అమెరికన్ ప్రెసిడెంట్స్ లేదు విదేశాలకు సంబంధించిన అగ్రరాజ్యాల అధినేతలు ఎవరైనా ఢిల్లీ పర్యటనకు వచ్చినప్పుడు మౌర్య షెరటాను, తాజ్ షెరటాను ఇట్లాంటి హోటల్స్ గురించి మనం వింటూ ఉంటాం. దాంట్లో ప్రెసిడెన్షియల్ సూట్స్ ఉంటాయి వాళ్ళకి. అది ఆ దేశ అధినేతలు వంటి వారికి వచ్చినప్పుడు మాత్రమే అకామిడేట్ చేస్తారు, మిగిలిన గెస్టులకి వాటిలో ఎంట్రీ కూడా ఉండదు అని చెప్పని కొన్ని స్పెసిఫిక్ అంటే మరీ హై ప్రొఫైల్డ్ వ్యక్తులకి అకామిడేషన్ కోసం ప్రొవైడ్ చేసే స్టార్ హోటల్స్ గురించి మనం వినున్నాం. అంత ఖరీదైన అంత లావిష్గా ప్రజాధనంతో నిర్మాణం చేసుకోగలిగారు జగన్మోహన్ రెడ్డి గారు అని అంటే. మసాజు టేబుల్స్ ఒక్కొక్క ఫ్యాన్ ఖరీదు 3 లక్షలంట, షాండ్లియర్ ఖరీదు 15 లక్షల రూపాయలంట, సెంట్రలైజ్డ్ ఏసీలు, ఒక్కొక్క ట్యాప్ ఎక్విప్మెంట్స్ అంటే బాత్రూముల్లో ట్యాప్ ఎక్విప్మెంట్స్ వేల ఖరీదు రూపాయలు, లక్షల ఖరీదు చేసేవి. అంటే అంతంత ఖరీదు మీ సొమ్ము కాదు కదా అని చెప్పని. మీకు వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి, వ్యాపార సంస్థలు ఉన్నాయి, మీడియా సంస్థలు ఉన్నాయి, ఊరికి ఒక ఎస్టేట్ ఉంది, ఊరికి ఒక ప్యాలెస్లు ఉన్నాయి. మీ డబ్బులతో కట్టుకోపోయారా? ఎవరు అభ్యంతరం పెట్టారు మిమ్మల్ని? చంద్రబాబు నాయుడు గారు ఆయన సొంత డబ్బులతోటి జూబ్లీస్లో ఆయన ఇల్లు తీసేసి మళ్ళీ ఇల్లు నిర్మాణం చేసుకుంటుంటే ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, అన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అని చెప్పని ఎక్కడెక్కడో ఉన్న ఫోటోలు, మార్ఫింగ్ ఫోటోలు తీసుకొచ్చి దాన్ని చంద్రబాబు నాయుడు గారి ఇంటి లోపల ఇంటీరియర్ అన్నట్టుగా చూపించే ప్రయత్నం చేశారు. అది ఆయన ఇల్లు సొంత డబ్బులతో కట్టుకుంటున్నాడు, ఎన్ని వేల కోట్లైనా ఖర్చు పెట్టుకుంటాడు ఆయన దగ్గర స్తోమత ఉంటే. ఇది మీ సొంత డబ్బులతో కట్టట్లా. పైగా ఇప్పుడు తాడేపల్లిలో ఉన్న ఆయన కాపురం ఉంటున్న ఇంటికి సంబంధించి వస్తున్న ఆరోపణలు చూస్తున్నాం, ఫర్నిచర్కి సంబంధించి. మనం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే నాటికి ఆనాటికి స్పీకర్గా ఉన్న కోడెల శివప్రసాద్ గారు ఆయన స్పీకర్ కార్యాలయానికి సంబంధించిన కొంత ఫర్నిచర్ తన క్యాంప్ ఆఫీసులో ఉంది. మే 30 తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడితే జూన్ 7వ తారీఖు రోజు డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు స్పీకర్ కార్యాలయానికి లేఖ రాశారు. నా దగ్గర ప్రభుత్వానికి సంబంధించిన కొంత ఫర్నిచర్ ఉంది, మీరు దీనికి వాల్యుయేషన్ ఎంతో లెక్క కడితే నేను డబ్బులు పే చేస్తాను, నా దగ్గర కొంత సామాగ్రి ఉంది అని చెప్పని ఆయన ప్రభుత్వానికి జూన్ 7వ తారీఖు అధికారికంగా లేఖ రాశారు. ప్రభుత్వం ఆ లేఖను పరిగణలోకి తీసుకోకుండా ఆయన ప్రభుత్వ ఫర్నిచర్ వాడుకుంటున్నాడు అని చెప్పని, ఆయన ఫర్నిచర్ దొంగ అని చెప్పని వైసీపీ సోషల్ మీడియా, వైసీపీకి సంబంధించిన మీడియా, ప్రస్తుతం మొన్నటిదాకా ఇరిగేషన్ మంత్రిగా పనిచేస్తున్న అంబటి రాంబాబు ఎవరైతే కోడెల శివప్రసాద్ గారి మీద నెగ్గున్నాడో అతను, గతంలో కోడెల శివప్రసాద్ గారు ప్రాతినిధ్యం వహించిన నరసరావుపేటకు సంబంధించిన డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వాళ్ళిద్దరైతే బాహాటంగా కోడెల శివప్రసాద్ గారిని దొంగ ఫర్నిచర్ దొంగ అని చెప్పని ఇష్టారీతిని అవమానకరంగా వ్యాఖ్యలు చేశారు. మానసికంగా వేధించినట్టు అయిందండి. వేధింపులు కాదు, పోలీస్ కేసులు నమోదు చేశారు. ఆ అవమాన భారంతో ఆయన బలవన్మరణానికి పాల్పడ్డ తీరు చూసాం మనం. ఈ రోజు వస్తున్న వార్తలేంటి? జగన్మోహన్ రెడ్డి గారి ఆ ఇంటి భద్రత కోసం, ఆ ఇంట్లో ఫర్నిచర్ కోసం 45 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు నివాసం ఉంటున్న ఆయన క్యాంప్ ఆఫీస్గా వినియోగిస్తున్న భవనాల్లో ప్రభుత్వానికి సంబంధించిన కోట్ల రూపాయల ఫర్నిచర్ అట్లాగే ఉండిపోయింది. మీకు 4వ తారీఖు రోజు లెక్కింపులో మీరు ఓడిపోయారు, మీరు ఇమ్మీడియట్గా ప్రభుత్వానికి సరెండర్ చేయాలి. 10 రోజుల కాలం గడిచిపోయింది. మరి ఇవాళ ఫర్నిచర్ దొంగ ఎవరు? బాహాటంగా జగన్మోహన్ రెడ్డి గారు అదే ఫర్నిచర్ని వినియోగిస్తూ ఈ రోజుకి రీసెంట్గా తన పార్లమెంటు సభ్యులతోటి పార్లమెంటరీ పార్టీ సమావేశం ఏర్పాటు చేశారు. అదే ఫర్నిచర్ని వినియోగిస్తూ ఉన్నారు ఆయన. మరి అటువంటిప్పుడు ప్రభుత్వానికి ఎందుకు తెలియజేయాల? అంటే ఖచ్చితంగా ఇవాళ ఫర్నిచర్ దొంగ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని అడ్మిట్ అవుతున్నట్టే కదా. ఇక్కడ ఇంకొక అంశం కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే,
ఇదే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు ఆఖరికి విదేశాల్లో ఉంటున్న వారి కుమార్తెల రక్షణ కోసం కూడా కలిపి ఎస్పీజీ అని చెప్పని స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అని చెప్పని ఒక రక్షణ బృందాన్ని ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా వీళ్ళ కోసం వీళ్ళే శాశ్వతంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించబోతున్నారు అన్నట్టుగా ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కన్నా చంద్రబాబు నాయుడు గారు ఎన్ఎస్జీ ప్రొటెక్ట్ ఆయనకి కేంద్ర ప్రభుత్వ భద్రతా బలగాలు ఆయనకి రక్షణ కల్పిస్తూ ఉంటాయి. ఈ ఎస్పీజీ తోటి ఆయనకి సంబంధం లేదు. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు విదేశాల్లో ఉన్న ముఖ్యమంత్రి గారి సంతానాన్ని కూడా కలిపి ఒక అత్యంత అధునాతనమైన వ్యవస్థను దాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఏం చేయబోతున్నారు ఆ వ్యవస్థ? ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి కాదే. మీరు ముఖ్యమంత్రి కానప్పుడు అంటే కొద్ది రోజుల పాటు మాత్రమే మీరు అధికారంలో కొనసాగబోతున్నారు. అంటే ఈ వ్యవస్థ ఏర్పాటు చేసిన తర్వాత హార్డ్లీ 1 year కూడా ఆయన ముఖ్యమంత్రిగా లేడు. కానీ ఆ వ్యవస్థ ఏర్పాటు కోసం ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఇవాళ? ఇది 100కి 100 పాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన అధికార దుర్వినియోగం అనాలా, పర్యావరణ అనుమతుల ఉల్లంఘన అనాలా, బాధ్యతారాహిత్యపు ఖర్చు అనాలా, పరిధి దాటి ప్రవర్తించిన ఈ అంశాల పట్ల లోతైన విచారణ జరగాలి. అన్నిటికన్నా ముఖ్యంగా పర్యావరణ అనుమతులు ఉల్లంఘించి తీసుకున్న అనుమతులను అతిక్రమించి అంటే కొద్ది ఎక్స్టెంట్కి అనుమతి తీసుకొని ఆ పరిధి దాటి నిర్మాణాలు చేసి అక్కడ పర్యావరణ ఉల్లంఘన పాల్పడ్డందుకు, సిఆర్జెడ్ పరిధి అతిక్రమించినందుకు ఇంత ప్రభుత్వ ధనాన్ని ఒక రకంగా దురుపయోగం ఇప్పుడు అది. ఎందుకంటే టూరిజం రిసార్ట్గా కొనసాగించడానికి వీల్లేదు. ఆ రిసార్ట్గా అంటే మామూలుగా అయితే టూరిజంకి వచ్చేవాళ్ళు రూమ్ తీసుకుంటారు, కొంచెం అఫోర్డబిలిటీ ఉన్న వాళ్ళు ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు సూట్ తీసుకుంటారు. ఇంతంత ప్యాలెస్లు ఎవరు ఎంగేజ్ చేసుకుంటారు? ఇవాళ పేదవాడికి వచ్చేటప్పటికేమో 48 గజాల్లో సెంటిల్లు పట్టా ఇచ్చి మీకు 10 లక్షల ఆస్తి కలగజేసా 15 లక్షల ఆస్తి కలగజేశానని చెప్తారా? కానీ జగన్మోహన్ రెడ్డి గారు నిర్మాణం చేయించుకున్న భవనంలో బాత్రూమ్కి 300 అడుగులు అంటే 26 లక్షల రూపాయల ఖరీదు చేసే బాత్ టబ్బు ఎవరి డబ్బుతోటి ఎవరు విలాసాలు చేయడానికి, ప్రజల డబ్బుకి కస్టోడియన్గా ఉండటానికి ఒక 5 సంవత్సరాల కాల పరిమితికి ఎంపిక కాబడిన పాలకులు మీరు ప్రజాధనాన్ని మీ ఇష్టారీతిన మీ విలాసాల కోసం వినియోగించుకున్న పక్షంలో గతంలో చాలామంది ఇలాగే దుర్వినియోగం చేసిన పాలకులు ఎంత కాలగర్భంలో గెలిచిపోయింది చూసాం. ఇప్పుడు ఈ విధమైన ఉల్లంఘనకు పాల్పడినందుకు మొట్టమొదటిగా టూరిజం మినిస్టర్గా ఉన్న రోజా గారి మీద, ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆ కన్సర్న్ అధికారుల మీద న్యాయస్థానాలను కూడా తప్పుదో పట్టించే సమాచారం ఇస్తూ వచ్చారు. మొదటి నుంచి ఎటువంటి ఉల్లంఘనలకి పాల్పడలేదు అని చెప్పని న్యాయస్థానాన్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారు. గౌరవ హైకోర్టు ద్వారా నియామకం చేపట్టబడ్డ కేంద్ర ప్రభుత్వ అధికారుల కమిటీయే అక్కడ అనుమతి తీసుకున్న దానికన్నా ఉల్లంఘనకు పాల్పడ్డారు, అధికంగా తవ్వేశారని చెప్పి నిర్ధారణ చేశారు. ఇటువంటప్పుడు ఖచ్చితంగా శిక్షార్హమైనటువంటి నేరాలకు పాల్పడిన ప్రతి ఒక్క బాధ్యుల్ని ఆనాడు నిర్ణయాధికారంలో ఉన్న టూరిజం మినిస్టర్ని, చీఫ్ మినిస్టర్ని, కన్సర్న్ అధికారుల్ని ప్రాసిక్యూట్ చేయాలి. అన్నిటికన్నా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా ఇసుక ఇచ్చారు అని చెప్పని ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారని చెప్పని కేసు నమోదు చేశారు. ఇవాళ ఇన్ని 100 కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసి ఇవాళ ఒక నాన్ ప్రొడక్టివ్గా ఆ భవనాలు మిగిలిపోతాయి. రేపు గౌరవ హైకోర్టు ఇక్కడ పర్యావరణ ఉల్లంఘన జరిగింది, వీటిని కూల్చేయండి అని చెప్పని తీర్పిస్తే మనం గతంలో ఢిల్లీలో, నోయిడాలో సుప్రీంకోర్టు ఆదేశాలతోటి ఆ ట్విన్ టవర్స్ అని కూల్చేసిన తీరు చూసాం కదా మనం. రేపటి రోజున ఒకవేళ గౌరవ హైకోర్టు ఆదేశాలతోటి వీటిని కూడా కూల్చేయాలని చెప్పని ఆదేశాలు ఇస్తే అన్ని 100 కోట్ల రూపాయల నష్టానికి బాధ్యులు ఎవరు? సిఆర్జెడ్ నిబంధనల్ని అతిక్రమించారు, ఈ నిర్మాణాలని ఒక క్షణం కూడా కొనసాగనివ్వడానికి వీల్లేదు అని చెప్పని నిర్ణయం కనుక గౌరవ హైకోర్టు నుంచి వస్తే, సుప్రీంకోర్టు కూడా దాన్ని ఎండార్స్ చేస్తే ఆ రోజు ఆ నష్టానికి బాధ్యులు ఎవరు? కాబట్టి ఇటువంటి నిర్ణయాలు తీసుకొని వీటిని అమలుపరిచి ఇన్ని 100 కోట్ల దుర్వినియోగానికి బాధ్యులైన ప్రతి ఒక్కరిని కఠినాతి కఠినమైన శిక్షలకు గురి చేసే కేసులు నమోదు చేయాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి, ప్రాసిక్యూట్ చేయాలి.
పవన్ కళ్యాణ్ గారు జగన్ గారి విషయంలో మాట్లాడుతూ నిన్ను అధపాతాళం తొక్కుతాను అన్నారండి. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమై ఉంటుంది అంటారని అధపాతాళాన్ని తొక్కడం అంటే ఏంటో, పవన్ కళ్యాణ్ యొక్క శక్తి ఏంటి, పవర్ ఏంటి, ఆ వకీల్ సాబ్ విషయం ఏంటి, ఇది తెలిసి ఉంటుంది అంటారు ఇప్పటికైనా? అంటే పవన్ కళ్యాణ్ గారు ఏమి ఏకపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారిని నిన్ను అధపాతాళాన్ని తొక్కుతానని చెప్పని అనలా. జరిగింది ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తూనే వచ్చారు. ఆయన అంశాల వారీగా ప్రభుత్వాన్ని విమర్శలు చేస్తూ వచ్చారు. ప్రభుత్వంలో ఉన్న లోపాలను ఎత్తి చూపారు, తప్పొప్పుల్ని ప్రస్తావించారు, జరుగుతున్న అవినీతిని లేవనెత్తారు. ఒక ప్రధాన స్రవంతిలో ఉన్న ప్రతిపక్ష పార్టీగా, ప్రజలతో మమేకమవుతున్న పార్టీగా, ఎన్నికల్లో అధికార పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేయాలనుకుంటున్న పార్టీగా వారికి ఉన్న రాజకీయ హక్కు అది. స్వేచ్ఛాయుత వాతావరణంలో రాజకీయ కార్యకలాపాలు నిర్వహించుకునే వెసులుబాటు రాజ్యాంగం కల్పించింది. ఆ దృష్ట్యానే పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రభుత్వంలో తప్పులను ప్రస్తావించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నన్నే ప్రశ్నిస్తారా, ధిక్కారం సైతనా అని చెప్పనే వైఖరి ప్రదర్శిస్తా పవన్ కళ్యాణ్ గారి మీద ఏకపక్ష దాడి కొనసాగిస్తూ వచ్చారు. వ్యక్తిగతంగా 2019 ఎన్నికలకు ముందే ఒక రకంగా ప్రెస్ మీట్లో సంస్కారహీనంగా కార్లు మార్చినట్టు 4 సంవత్సరాలకు ఒకసారి పెళ్ళాలని మారుస్తాడు, కనీసం కొంచెం పాలిష్డ్గా భార్యలైన మాట కూడా వాడకుండా పెళ్ళాలను మారుస్తాడు అన్న మాట 2019 ఎన్నికలకు ముందే పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రస్తావించడం జరిగింది. వాళ్ళ వ్యూహం ఆ ఎన్నికల్లో పనిచేసింది. సక్సెస్ఫుల్గా పవన్ కళ్యాణ్ గారి స్థాయిని ప్రజల్లో పలచం చేయగలిగారు. ఎన్నికల్లో వాళ్ళకి ఆ రోజు కలిసి వచ్చిన పోల్ మేనేజ్మెంట్ వల్ల పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన 2 స్థానాల్లోనూ ఆయన ఓడించగలిగారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారిని మేము ఎప్పుడైనా ఏ ఎన్నికల్లో అయినా అదే విధంగా హ్యాండిల్ చేయగలం అని చెప్పని అతి విశ్వాసం పెరిగిపోయింది. ఆ పెరిగిపోయిన రీత్యానే 2019 ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు కనీసం రాజకీయపు విమర్శలు చేసే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారి పేరు కూడా ప్రస్తావించేవాడు కాదు. దత్తపుత్రుడు, చంద్రబాబు నాయుడు గారికి దత్తపుత్రుడు అని చెప్పని, ప్యాకేజ్ స్టార్ అని చెప్పని, మ్యారేజ్ స్టార్ అని చెప్పని, ఇట్లా రకరకాల వ్యాఖ్యలతోటి పవన్ కళ్యాణ్ గారిని ఆయన లేవనెత్తుతున్న అంశాల ప్రాతిపదికగా కాకుండా వ్యక్తిగత విమర్శలకు దిగుతూ వచ్చారు. ఈ సందర్భంలోనే ఫ్రస్ట్రేట్ అయిన పవన్ కళ్యాణ్ గారు, మిస్టర్ జగన్, నువ్వు ఈ విధమైన వ్యక్తిగత దాడికి దిగుతా ఉన్నావు కాబట్టి ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో నేను అధపాతాళానికి తొక్కేస్తామని చెప్పని చెప్పడం జరిగింది. అక్కడ అధపాతాళానికి తొక్కటం అని అంటే ఆయన ఏదో అంతం చేసి భూమి లోపలికి పంపిస్తారని కాదు, భౌతికంగా నిర్మూలిస్తామని కాదు. ఆయన చెప్పింది రాజకీయంగా అధపాతాళానికి తొక్కేస్తాము అని చెప్పని. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిలో ఒక స్పష్టత ఉంది. అంటే 2019 ఎన్నికలు జరిగిన తీరు, ఆ రోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోటీ చేసిన, ఆ రోజు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల మధ్య ఓట్ల చీలిక అనేది వైసీపీ పార్టీకి లాభించింది. ఇప్పుడు వైసీపీ పార్టీ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరుగుతూ ఉంది. ఈ వ్యతిరేకత పెరుగుతున్న సందర్భంగా ఇప్పుడు వైసీపీకి వ్యతిరేకంగా పోటీ చేసే పార్టీల మధ్య కనుక ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలినప్పుడు అది అధికారంలో ఉన్న వైసీపీ పార్టీకి అడ్వాంటేజ్గా మారుద్దనే ఉద్దేశంతో, అలా మారకుండా నివారించాలనే ఉద్దేశంతో 2022 మార్చి 14వ తారీఖు జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ సభ ఇప్పటం గ్రామంలో జరిగింది. ఆ సభా వేదిక నుంచి తన పార్టీకి సంబంధించిన లక్షలాది మంది శ్రేణులు హాజరైన సందర్భంగానే పవన్ కళ్యాణ్ గారు ఆ సభా వేదిక నుంచి ఒక విస్పష్ట ప్రకటన చేయడం జరిగింది. రాబోయే 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి అధికారం దూరం చేస్తాం, అధికారులు కూడా గుర్తుంచుకోండి, ఈ ప్రభుత్వం మళ్ళీ తిరిగి అధికారంలోకి రావటం లేదు, ఈ అధికార పార్టీ నాయకుల అడుగులకు మడుగులొత్తి మీరు బిజినెస్ రూల్స్ అతిక్రమించి మీరు పనిచేయొద్దు, అలా చేసిన పక్షంలో రేపటి రోజున మీరు చర్యలకు బాధ్యులవుతారు, రాబోయే 2024 ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వము అని చెప్పని ఒక స్పష్టమైన ప్రకటన చేయడం జరిగింది. ఆ చేసిన ప్రకటనకి కట్టుబడి ఉండే తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిపి కూటమిగా వైసీపీ పార్టీకి ఒక పెను సవాలు విసరటం జరిగింది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం చివరి నిమిషం వరకు పవన్ కళ్యాణ్ గారి మీద అదే విధమైన వ్యక్తిగత దాడినే కొనసాగిస్తూ వచ్చారు. ఆ కొనసాగిస్తూ వచ్చిన సందర్భంలోనే పవన్ కళ్యాణ్ గారు కూడా సూటిగా స్పష్టంగా ఇక్కడ ఒక అంశం ప్రస్తావించుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు సంబంధించిన సమస్యల్ని, ఒక ప్రజలతో మమేకమైంది ఒక రాజకీయ పార్టీగా
వాటిని ప్రజల నుంచి వినతులు స్వీకరించి వాటిని ప్రభుత్వానికి నివేదించాలి, ప్రభుత్వంతో లైజనింగ్ చేయాలి అనే ఉద్దేశంతో జనవాణి అని చెప్పిన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. ఆ కార్యక్రమం మొట్టమొదటిగా విజయవాడలో ఏర్పాటు చేశారు, రెండో కార్యక్రమం తిరుపతిలో ఏర్పాటు చేశారు, మూడో కార్యక్రమాన్ని విశాఖపట్నంలో షెడ్యూల్ చేసుకున్నారు. ఆ షెడ్యూల్ చేసుకున్న కార్యక్రమం అంటే ప్రజలతో మమేకమైన ఒక రాజకీయ పార్టీ ప్రజలతోటి తమ అనుబంధాన్ని, ప్రజల పక్షాన తమ పోరాటాన్ని కొనసాగించడంలో భాగంగా ఒక రాజకీయపరమైన కార్యక్రమం అది. అదేం సంఘ వ్యతిరేక చర్య కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం విశాఖపట్నంలో ఈ కార్యక్రమ నిర్వహణ కోసం వచ్చిన పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకొని ఆయన హోటల్ రూమ్కి పరిమితం చేసి ఆయనకున్న స్వేచ్ఛాయుత వాతావరణంలో రాజకీయ కార్యకలాపాలు నిర్వహించుకునే హక్కును కూడా భంగం కలిగించిన తీరు చూసాం. బలవంతాన ఆయన విశాఖపట్నం నుంచి బయటికి తరలించిన తీరు కూడా చూసాం. అంటే ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారి పట్ల ఒక నిర్బంధకాండ ప్రయోగించారు. అదే సందర్భంలో ఆయన వారాహి పేరిట ఒక వాహనాన్ని సమకూర్చుకొని ఆ వారాహి ద్వారా యాత్రలు చేయాలి, ప్రజలతో మమేకం అవ్వాలి, ప్రజల దగ్గరికి వెళ్ళి తన పార్టీ వాణిని వినిపించాలి అని చెప్పని ప్రయత్నం చేసిన సందర్భం కూడా ఈ వారాహి వాహనాన్ని మేము తిరగనివ్వం, మేము అడ్డుకుంటాం, మీరు ఎట్లా చేస్తారో, మీరు ఎట్లా యాత్రలు చేస్తారో చూస్తామని చెప్పని కూడా అధికార పార్టీ నాయకులు ఆయన రెచ్చగొట్టిన తీరు చూసాం. ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారి అభిమానుల్లో కానీ, వారి పార్టీ అభిమానుల్లో కానీ, ఆయన సానుభూతి పరుల్లో కానీ, ఆయనకున్న ఓటర్లో కానీ ఒక రకమైన కసిని పెంచాయి. అంటే ఎట్లుంటుంది వాళ్ళ మన పిల్లే కదా అని చెప్పని, మనమే పాలు పోసి పెంచుతున్నాం కదా అని చెప్పని, మనం పెంచే పిల్లనైనా సరే గదిలో పెట్టి కొట్టడం మొదలు పెడితే ఏదో ఒక స్టేజ్లో తిరగబట్టడం మొదలైతే ఆ గది తలుపులు తీసుకొని బయటకు వెళ్ళే టైం కూడా అది ఇవ్వదు మనకి, రెక్కిపెట్టుద్ది. అట్లాంటిది మెత్తగా ఉన్నాడు కదా అని చెప్పని అతిగా ఒత్తబుద్ధి అయితే పవన్ కళ్యాణ్ గారి విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అదే చేశారు. నేను విమర్శిస్తున్నా, ఆయన పడుతున్నాడు కదా అని చెప్పని పరిధి దాటి ప్రవర్తిస్తూ వచ్చాడు. మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారిని, మీడియా సంస్థలని కలిపి దుష్టం అంటాం, పవన్ కళ్యాణ్ గారిని దత్తపుత్రుడు అంటాం, ఒక రకంగా ఆయన వైవాహిక జీవితాన్ని పదే పదే ప్రస్తావించడం, మ్యారేజ్ స్టార్ అని చెప్పని ఆయన గురించి పదే పదే ప్రజల ముందు ఆ విధంగా సంబోధించడం, ఇవన్నీ కూడా ప్రజల్లో పాలకుడికి ఉండాల్సిన లక్షణం ఇది కాదు. ఈ రకమైన అవలక్షణాలతో ఉన్న పాలకుడిని కొనసాగించడం సహేతుకం కాదు అని చెప్పని ప్రజల్లో తనకు తానే అటువంటి భావన కలిగేలాగా జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారి పట్ల సానుభూతి పెంచాడు. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు పాటిస్తున్న సమయంలో ఆయన అంశాలకే కట్టుబడి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న తీరు పవన్ కళ్యాణ్ గారి స్థాయి పెంచింది, జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి ఆయనకు పలచం చేసుకునేలాగా పరిణమించింది అనేది వాస్తవం. ఈ నేపథ్యంలోనే తీరా ఎన్నికల్లో చూసాం మనం, కూటమికి ఏ స్థాయి విజయం దక్కింది అనేది కళ్ళ ముందు ఉంది. ఏ స్థాయి ఫలితాలు 151 స్థానాలతో అధికారం దక్కిన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ప్రతిపక్ష హోదా కూడా దక్కని స్థితికి దిగజారిన తీరు కూడా చూసాం మనం. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కని ఒక సాధారణ ప్రతిపక్ష స్థాయికి ఆయన పార్టీ ఆయన పరిమితం అయ్యారు. అదే సందర్భంలో ఎవరైతే అవహేళనకు గురయ్యారో అదే పవన్ కళ్యాణ్ గారు ఇవాళ రాష్ట్రానికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా, కీలకమైన శాఖలకు మంత్రిగా ఆయన పదవి బాధ్యతలు చేపట్టారు. కాబట్టి పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు, అన్నవాడు ఎప్పుడు ఎల్లకాలం హీరో కాదు. ఇది అటు జగన్మోహన్ రెడ్డి గారు ఇటు పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం రుజువు చేసింది. ఇదండి అప్పసాని రాజేష్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం సార్.